ఏఐసీసీ ప్రకటన, అధిష్టానం సూచనతో గిడుగు రాజీనామా, సిడబ్ల్యూసీ ఆహ్వానితుడిగా నియామకం, పార్టీ పునర్నిర్మాణం, పూర్వవైభవానికి కృషి. షర్మిలకు బాధ్యతలపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే షర్మిల కొత్త చరిత్ర. ఏపీసీసీకి తొలి మహిళా సారథి, పీసీసీ చీఫ్గా నాడు తండ్రి నేడు తనయ్య. ఏ పదవి లేకుండానే సారథ్యం. ఏపీలో జాతీయ పార్టీల సారథులిద్దరూ మహిళలే. వారిద్దరూ మాజీ సీఎం కుల కుమార్తెలు. ఒక కుటుంబం నుంచి 2 పార్టీలకు సారథులు అన్నది అధికార రాజకీయాలు, చెల్లెలివి విపక్ష బాధ్యతలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ఇక జగన్పై ప్రత్యక్ష దాడి, షర్మిల ఆలంబరంగా కాంగ్రెస్ పోరాటం, వైఎస్ అభిమానులను సొంత గూటికి తీసుకురావడమే లక్ష్యం, జగన్ వీడుతున్న అసంతుష్టులకు ప్రత్యామ్నాయంగా షర్మిల అంటూ ఏదైతే ఈనాడు జ్యోతి కూడబలుక్కుని రాస్తున్నటువంటి వార్తలు. ఇది ఇక రాముడి మాటే మా బాట. సుపరిపాలనకు రామరాజ్యమే ప్రేరణ. ఆదర్శంగా వస్తే ఇంద్రప్రస్థమైన వద్దని శ్రీరాముడు అన్నాడు. అధర్మంగా వస్తే ఇంద్రప్రస్థమైన వద్దని శ్రీరాముడు అన్నాడు. అధికారులు దీన్ని గుర్తుంచుకోవాలి. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చాం. ఆ ఫలితాలు నేడు మన కళ్ళ ముందున్నాయి. 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు. ప్రజలు చెల్లించే ప్రతి పైసా వారి సంక్షేమానికి. సుపరిపాలనకు నాసిక్ సరికొత్త కేంద్రం. ఆధునిక పన్ను వ్యవస్థ దీని లక్ష్యం. ప్రధాని దేశంలో అతిపెద్ద నాసిన్ క్యాంపస్ ప్రారంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 17A పై చెరో మాట అన్నటువంటి వార్తను వీళ్ళు కూడా హైలైట్ చేశారు.